నిన్న రాత్రి మన అనంతపూర్లో పడిన వర్షం కాదు, రైతుకు కలిగిన ఒక కొత్త ఆశ. ఇన్నాళ్ళు ఎండతో అలసిపోయిన భూమి ఒక్క రాత్రిలోనే చల్లబడిపోయింది. మీరు ఈ మొక్కలు చూడొచ్చు. నిన్న రాత్రి వర్షం పడ్డా ఈరోజు 5 గంటలైనా కూడా ఈరోజు ఎక్కువ ఎండ లేదు. అందుచేత మనకు ఇప్పుడు కూడా ఇంకా ఈ తేమ అనేది ఇలాగే ఉంది. రైతులు ఇలాంటి వర్షమే కోరుకునేది. మనకు ఈ సీజన్ అంతా మనకు బాగుండాలని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. ఇది చూసుకోవచ్చు, పంట అయితే ఇది 15 రోజుల టమాటా మొక్క. నిన్ననే గడ్డి కూడా తవ్వించుకోవడం జరిగింది. మనకు పంట అయితే మనకు బాగుంది. వర్షం వల్ల ఏమి పెద్ద వర్షం అయినా కూడా మనకేమి ఇబ్బంది అయితే లేదు. ఇలాంటి వర్షాలు ఇంకా ఈ నెలలో ఇంకొక 2-3 పడితే రైతులకి నేల బాగా తడిచి మంచి ఫలితం అయితే ఉంటుంది. మనకు ఈ ఎండల వల్ల మనకి ఈ బోర్లలో నీళ్ళు కూడా ఎక్కువ సరిపోవు. అందుచేత మనకు ఈ వర్షం కరెక్ట్గా పడిందని నేను భావిస్తున్నాను. ఎవరైనా కూడా ఈ టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఈ సీజన్లో స్టార్ట్ చేసుకునే వాళ్ళు రేపు మన్నాటి లోపల స్టార్ట్ చేసుకుంటే మనకు మంచి ఫలితం అనేది ఉంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. మనకు ఈసారి టమాటో రేట్లు అయితే బాగానే ఉండొచ్చు. మనకు చూసుకుంటే వర్షం వల్ల చెట్లు అయితే బాగా ఇదవుతాయి. ఇలాంటి వర్షాలు ఒక 2-3 రావాలి, లేదంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు. వర్షాలు అయితే చాలానే ఉన్నాయి, చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇంకొకటి, మన ఈ రైతులు ఏదైతే కష్టపడుతున్నారో అది మనకు రైతుల కంటే ఎక్కువ దీని చుట్టూ ఉండే వ్యాపారస్తులే బాగుపడుతున్నారు. రైతుకు సరైన ధర మార్కెట్లో లభించడం లేదు. మార్కెట్లో ఒక ధర ఉంటే మార్కెట్ వాళ్ళు ఒక ధరకు అమ్ముకుంటుంటే మన రైతులకు ఒక ధర ఇస్తున్నారు. అలాగే ఈ పైపులు వాళ్ళు, చాలామంది ఈ పెస్టిసైడ్స్ వాళ్ళు వీళ్ళే బతుకుతున్నారు, కానీ రైతులు బతికేకి ఆశ లేకుండా పోతుంది. దీన్ని ఇంకా అరికట్టి ఏదైనా కూడా రైతులకి మంచి లాభం వచ్చే చర్యలు తీసుకుంటే బాగుంటుందనేసి నేను కోరుకుంటున్నాను. ఈ పంట చుట్టూ ఉండే వ్యాపారస్తులు మాత్రమే బతుకుతున్నారు, కానీ రైతులు అయితే నష్టపోతున్నారన్న.